వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎస్, ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి చెన్నై వచ్చినప్పుడల్లా మనం ఆల్మోస్ట్ చాలా మంది హోమ్ టూర్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కటి చూపిస్తాం కాబట్టి దానిలో భాగంగా నేను ఒక యాక్ట్రెస్ ఇంటి దగ్గరికి వచ్చాను అనమాట. దీని గురించి చెప్పాలి అంటే ప్రతి స్టార్ సినిమాలో ప్రతి స్టార్ కమెడియన్ పక్కన వైఫ్ గానో అక్క గానో చెల్లి గానో లేకపోతే అంటే ఏదో ఒక ఐటమ్ సాంగ్లోనో ఒక వ్యాంప్ క్యారెక్టర్లలో మనందరినీ అలరించిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మీ అందరికీ సూర్యవంశం సినిమా మీకు అందరికీ గుర్తుంటే అంటే ఇప్పటికీ మనకి ఆ సినిమా ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పుడు ఈటీవీలో వేస్తూనే ఉంటారు. వెంకటేష్ గారిది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. వెంకటేష్ గారు మీనా కాంబినేషన్ సినిమా. అండ్ దాంట్లో కామెడియన్స్ అయితే అందరూ అలరించారు. అండ్ ముఖ్యంగా వెంకటేష్ గారు ఛాలెంజ్ తీసుకొని ఒక బస్ కొని ఆ బస్సుతో పాటు చాలా బస్సులు కొని బిజినెస్ మ్యాన్గా ఎదిగే క్రమంలో ఆ బస్సు కొన్నప్పుడు ఫస్ట్ దాంట్లో ఒక లేడీ కండక్టర్ని పెడతారు, గుర్తుందా మీకు? సో కండక్టర్ కలంకిత, బస్సులో బావాలందరికీ అంకిత అని కోటా శ్రీనివాసరావు గారు డైలాగ్ కూడా చెప్తారు. ఎస్, ఆమె అనుజ గారు అనమాట. సో అనుజ గారి తర్వాత మీకు చంటి సినిమాలో బ్రహ్మానందం గారు రేచీకటి 6 దాడితే కనిపించదు ఆయనకి, ఆయన భార్యగా కూడా నటించారనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు. అండ్ ఇక్కడైతే ఒక ఐటమ్ సాంగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. తమిళ్లో చాలామంది జ్యోతిలక్ష్మి, జయమాలిని అండ్ డిస్కో శాంతి, అనురాధ అండ్ జ్యోతిలక్ష్మి గారు అబ్బాయి జ్యోతి మీనా, వీళ్ళందరూ ఉన్నప్పుడు అనుజ కూడా వన్ ఆఫ్ ద టాప్ 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 డాన్సర్గా ఎదిగారు. అండ్ చాలా ఐటమ్ సాంగ్లో ఆమె అలరించి ఎంతో మంది ప్రేక్షకులను మదిని కొల్లగొట్టారు. మీ అందరికీ చెప్తున్నాను, 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన స్క్రీన్ ముందుకు రాబోతుంది. తెలుగులో ఈమెది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే ఆమె ఇల్లు. సో ఇప్పుడైతే కంప్లీట్గా సినిమాలు ఆపేశారు. అసలు ఏం చేస్తున్నారు ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంటి, తన మాటలో తెలుసుకుందాం. తెలుగులో మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటి, మీరు చేసిన మూవీస్లో? చంటి బాగా ఇష్టం. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాంరా ఆ ఒకటి బాగా ఇష్టం. ఓకే, బాగుంటది. కొన్ని మా కాంబినేషన్ వచ్చే సీన్స్ వీడియో దాంట్లో యాక్చువల్లీ బ్రహ్మానందం వైఫే. నేను రావుగోపాలరావు గారి ఇంట్లో వచ్చి పని చేయాలంటే వైఫ్ హస్బెండ్ ఉండకూడదు. రంభ వచ్చి పెళ్ళి అవ్వలేదని ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఉంటే ఇదో అని చెప్పేసి చెప్తే వీడియోగా వస్తా, ఆయనే పని చేస్తుంటారు, నేను పని చేస్తా వీడియోగా. సో అది కూడా బాగుంటది. కారు యాక్సిడెంట్ అయితే నా డిక్కి అని పరిగెత్తుతారు బ్రహ్మానందం. ఇప్పటికి పెద్దగా మార్పు ఏం లేదు మీలో, చాలా అందంగా ఉన్నారు ఇప్పుడు. అయ్యో, మళ్ళీ చేయొచ్చు కూడా తెలుగులో మీరు మంచి మంచి ఫిలిమ్స్. కానీ చాలా వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారు అండ్ చాలా కామెడీ చేశారు, సాంగ్స్ చేశాను, ఐటమ్ సాంగ్స్ చేశారు, అర్పించారు ఐటమ్ సాంగ్స్ లో. అవును, ఐటమ్ సాంగ్స్ నుంచి నేనుగా వద్దు అని చెప్పి మారా. మీకంటూ టికెట్లు దిగే సినిమాలు చాలా ఉన్నాయి తమిళ్లో కూడా. తమిళ్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి తమిళ్లో. సూపర్. నేను నిజంగా తెలుగులో వచ్చి సాంగ్స్ తక్కువే. తెలుగులో ఫస్ట్ టైం మీరు స్క్రీన్ మీద కనిపించబోతున్నారు కదా. ఇంతవరకు ఈ తెలుగులో ఇంటర్వ్యూ లేదు, ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అది ఇది అనేటప్పటికి సరే అని చెప్పించా. అట్లనే కాదు, అంత ఇంట్రెస్ట్ చూపించలా నేను. అంటే ఎందుకు చూపించలేదంటే మేము ఉండేది చెన్నై, ఇది ఆంధ్ర కదా అన్నట్లుగా చూపించలేదు. ఆంధ్ర కోసం, రోషన్ కోసం. రోషన్ కోసం
రోషన్ కోసమే. ఓకే, సో ఒకసారి సరదాగా చూద్దామా మీ ఇల్లంతా ప్లీజ్. సో ఇప్పుడు కాలక్షేపం ఎలా అవుతుంది? అన్ని మూవీస్ చేసి అంత బిజీగా ఉన్నారు ఒకప్పుడు. అందరూ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అంతే అంతే. తమిళ్లో కూడా ఏం చేయట్లేదండి ఇప్పుడు? లేదు, అడుగుతున్నారండి ఇప్పుడు. మేబీ చేద్దామని ఇప్పుడే డిసైడ్ అయ్యానమాట. ఇది ఒక బెడ్రూమ్, కానీ ఇది చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నేను రెడీ అయ్యాను కదా, రెడీ సో అనుజ గారు ఎన్నో ఇయర్స్ తర్వాత మేకప్ వేస్తే ఎలా ఉందో చూడండి. ఫుల్ గా వేసి అంతా అలాగా ఉంది మాట. భయపడతారేమో. అసలు మీరు రెడీ అయినట్టు కూడా లేరే. ఎందుకు రెడీ అవ్వలేదండి? ఏంటి అప్పటి నుంచి 20 years నుంచి 30 years నుంచి పెట్టుకున్న అవేనా? ఏం లేదండి, అన్ని ఇప్పుడు ఫ్రెష్. మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్. మా మేనకాడలు వచ్చి మేకప్ ఆర్టిస్ట్. సో ఓకే ఓకే. సో దాని వల్ల అన్ని ఫ్రెష్. సో మళ్ళీ ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీదకు వస్తామో అని చెప్పేసి ముందే కొనేశారు. ఎస్, సో రావాలని మీకుంది. ఉంది ఉంది. చూడండి మొత్తం ఇల్లంతా సీసీ కెమెరాలు. అవును, మీరు వచ్చేటప్పుడు ఇక్కడ చూసే మేము చెప్పింది వచ్చారు మీరు రైట్ లో తిరగండి అని చెప్తున్నాం కదా. ఓకే ఓకే ఓకే. సో మంచి గట్టి బందోబస్తుతోనే ఉన్నారు. సో ఇది ఇంకొక ఫ్లోరా పైన అండి. ఇదొక ఇక్కడ ఒక రూమ్, ఇదొక రూమ్. ఓకే, ఇదొక రూమ్. ఇక్కడ 4 rooms. ఇక్కడ 4 rooms. పైన టెర్రస్. అయితే రాజకోటలా కట్టించారు అందరూ. ఇక్కడ చెన్నైలో చాలా మంది ఆర్టిస్టులు కొంతమంది అనుకుంటారు వీళ్ళు ఏమైపోయారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంచెం జాగ్రత్త పరుచుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చూడండి ఇల్లు ఎంత అందంగా ఉందో అసలు. ఇది ఇక్కడ ఏంటంటే పిల్లలు మేమంతా డాన్స్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఇదంతా వేసి ఉంచాము. అంతా చేద్దామని చెప్పి ప్లాన్ చేసి మాట్లాడి పెట్టాం అన్నమాట. ఓకే, ఇక్కడ సూపర్. అంటే మళ్ళీ కొంచెం ఫిట్ అయ్యి యాక్టింగ్ రావాలి. సో మీరైతే రెడీగా ఉన్నారు రావడానికి? అనుకుంటున్నాను రావాలని. సో ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ ఇల్లు చుట్టుపక్కలే కదండి? అవునండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎక్కువ ఏంటి వంట చేస్తుంటారా మీరే ఇంట్లో? వంట చేస్తుంటానండి. క్లీనింగ్ అంతా చేస్తా. అన్ని పనులు చేస్తా. ఓకే ఓకే. ఒకే ఒక బాబు? ఒకే బాబు. ఓ సూపర్. సో ఇది నాన్నగారా? అన్నయ్య అండి, పెద్దన్నయ్య. నేనంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీ వారు? ఏం చేస్తున్నారు? ఆయన ఓన్ బిజినెస్ ఉందండి, బస్ బాడీ అంటారు కదా, స్ట్రెచర్ కడతారే, ఆ బిజినెస్ ఉంది. ఓ సూపర్. సో అది చేస్తున్నారు. ఇదేంటి మీ ఫ్యామిలీయా? అవునండి. ఇది మీరేనా? ఇది నేను. అసలు గుర్తుపట్టుకుని ఉన్నారు తమిళ స్టైల్లో. అంటే నేను అదే చెప్పాను కదా, మా హస్బెండ్ తమిళ్ అని చెప్పేసి. సో అట్లా రెడీ అయిపోయాను అనమాట. అట్లా అయిపోయాను. ఓకే. వాడు మీ కొడుకా? కొడుకు. చిన్నప్పుడు ఒకే బాబు. చిన్నప్పుడు. పెద్ద ఎలా ఉన్నాడు? పెద్ద అయిన తర్వాత చూపిస్తానులేండి. పంపించండి, పంపిస్తాను. ఇది ఇంగ్లో లుక్ అండి. అది తమిళ్ మూవీ అండి. ఓకే. తమిళ్ మూవీలో యాక్ట్ సాంగ్ దాన్ని. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనది సాంగ్స్ చేసేటప్పుడు. ఇది ఏమన్నా కార్తీక్ తో ఒక మూవీ, తమిళ్ మూవీనే కార్తీక్ ది. ఆ మూవీది ఇది. ఇది ఫ్యామిలీయా? అది ఫ్యామిలీ. మీ అక్క? ఇది మా అక్క, మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, నేను. ఓకే. అప్పుడు లావు ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చే ముందు తగ్గారు అయితే? లేదు, వచ్చిన తర్వాత చేసి యాక్ట్ చేసేటప్పుడే. ఓకే. అంటే నాకు వచ్చేటప్పుడు మీది ఒక పిక్ పంపారు, అసలు నాకు అది చూస్తే. ఎవరు పంపారు? ఇది సాంగే. ఏ సాంగ్ ఇది? ఇది తమిళ సాంగే. విఐపి అనుకుంటా. అందంగా ఉన్నారు. విఐపి అని చెప్పి అంటే సిమ్రాన్ చేశారు. ఆ విఐపి కాదు, ఇంకొక విఐపి. ఓకే. ఆ సాంగ్ అది. అంత ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ అయిపోయింది కేవలం సినిమా కోసం. డాన్స్ చేసేటప్పుడు చాలా వెయిట్ తక్కువ ఉండాలి కదా, మూమెంట్స్ వస్తాయి. అవునవును, మూమెంట్స్ వస్తే అసలు ఎక్కువసేపు అలసిపోకుండా. ఫుడ్ కూడా లంచ్ ఫుల్ గా తిన్నాం సాంగ్స్ చేసేటప్పుడు. అంటే డాన్స్ వేయటం కష్టం అని చెప్పేసి జ్యూసెస్ అలా తాగి చేసేవాళ్ళవి. ఇదంతా ఎంగులుక్కు. ఇది వచ్చి నాగబాబు గారి హీరో, మణివన్నన్ గారి డైరెక్షన్ లో తెలుగు మూవీ. మన నాగబాబు గారు మదనపల్లిలో జరిగింది సాంగ్. నాగబాబు గారితో కూడా చేశారు హీరోయిన్ గా? హీరోయిన్ గా కాదు, సాంగ్. ఓన్లీ సాంగ్. తర్వాత రుక్మిణిలో కూడా నాగబాబు గారితో యాక్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారితో చేయలేదు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ ఇండస్ట్రీ నుంచి ఒక అతను డిప్యూటీ సీఎం అయ్యారు? చాలా బాగుంది. అంటే ఆల్రెడీ ఎన్టీఆర్ గారు వచ్చి ఒక చేంజ్ అంటే అంత ఇదిగా చేశారు కదా. ఇప్పుడు
అలాగే నా పవన్ గారు కూడా చేస్తారని చెప్పేసి బాగా ఎదురు చూస్తున్నాం. ఏమిన్నారు కానీ చాలా మంచి ఆయన కదా ఆయన, చాలా మంచి ఆయన. అందరు వచ్చి పొలిటికల్కి వచ్చేదే సంపాదించుకోవటం కోసం వస్తారు, అందరు తెలిసిందే అది కదా. వచ్చేదే దేనికంటే పేరు, తర్వాత బాగా సంపాదించుకోవాలని వస్తారు. కానీ ఆయన డబ్బు అందరికీ పంచుతూ అంతా చేస్తూ వచ్చారు కదా. అలాంటి వాళ్ళు చాలా తక్కువ కదండి. ఎంత మంచి వాళ్ళు అయితేనే అలా చేస్తారు. నాకు కూడా వద్దు అని చేస్తున్నారంటే అంత మంచి అయినా సో అందరికి బాగా చేస్తారని ఒక ఎదురు చూపులతో ఉన్నమాట. ఆయన సినిమా నుంచి ఎప్పుడు ఆఫర్ రాలేదు మీకు? లేదు. ఆ టైంకి మీరు ఉన్నారు కదా, ఉన్నాను. ఐటమ్ సాంగ్ అంతా ముంతాజ్ మీరు చేశారు కానీ అవును, సాంగ్స్ కాకపోయినా క్యారెక్టర్స్ కూడా నాకే రాలేదు ఆఫర్స్. ఓకే, బట్ ఆయన వర్క్ అయిపోయినా ఆయన గురించి విన్నారు? విన్నాను. ఇది 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 ఎప్పుడు చాలా అందంగా ఉంది. ఇది కూడా తమిళ్ మూవీ అండి. ఇది తమిళ్ మూవీ సాంగ్ ఏవిఎంలో జరిగింది షూట్, అది అక్కడ చేస్తాం. ఓకే, గోల్డ్ ఉంటుందా ఒక 2-3 kgs మీకు? ఉండొచ్చు. నేనేదో జోక్ గా అంటే ఉండొచ్చు అంటున్నారు. ఏం చేసుకుంటారు అమ్మాయిలు కూడా లేరు మీకు? 2-3 లేదు కానీ ఒక 5 ఉంటది. లేదు అంత లేదు, 2 లోపు ఉంటుంది. 2 kgs గోల్డ్, అదంతా గోల్డ్? అందుకే లేదండి, అది గోల్డ్ కాదండి, ఆర్టిఫిషియల్ షూటింగ్ ది. ఓకే, మరి గోల్డ్ ఎప్పుడు వేసుకుంటారు? ఏదైనా ఫంక్షన్స్ కి అలాగా. అది కానీ కూడా ఎక్కువ పెద్దగా కాదు, సింపుల్ గానే ఇష్టం. అన్ని కలెక్ట్ చేసి ఉంటాయి అంతే. రేపు బాబు పెళ్ళినప్పుడు వేసుకోవాలి కదా. ఓకే, సో ఇది తమిళ్ మూవీ కదా. అప్పుల్లో మీరు ఎలా ఉన్నారు, ఎంత బాగా డాన్స్ చేస్తారు. మా కోసం 2 స్టెప్లు వేయచ్చు కదా అనుజ. ఇప్పుడున్న ఆడియన్స్ కూడా మీరు అప్పుడు మీరేంటో మీరెవరు అసలు మీరేంటో తెలుస్తుంది. నిజంగా అండి, ఇప్పటికి కూడా అదే గ్రేస్, బాడీలో అదే ఫ్లెక్సిబుల్ మూమెంట్స్. డాన్స్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ అండ్ మైండ్ సెట్ కూడా చాలా. అది డాన్స్ అంటే బాగా ఇష్టం. సో ఇలా అడగగానే ఇలా ఎవరు వేయరు. ఇంత పెద్ద యాక్ట్రెస్ అయ్యి మీరు ఇంత స్టార్డమ్ చూసిన తర్వాత కూడా మీరు అలా బాటిల్ పట్టుకొని మళ్ళీ అదే మూమెంట్ రావాలని అప్పుడే ఆ ఫీల్ వస్తుంది. అవును, గ్రేట్ అండి. ఇంకా కొంచెం బాగుండేది. సో ఎంత డౌన్ టు ఎత్తున్నారు, ఎంత గ్రౌండెడ్ ఉన్నారు. సో అనుజ గారు ఇలానే హ్యాపీగా ఉండండి. సో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ నిజంగా ఇప్పుడు మీ మూమెంట్స్, మీ ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత పిలవకుండా ఎవరైనా ఉంటారు అసలు. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, హ్యాపీగా ఉండండి. అదొక్కటే చెప్తాను అందరు యాక్టర్స్కి నేను. థ్యాంక్ యూ సో మచ్. మంచి హాస్పిటాలిటీ, ఇంటికి వచ్చినందుకు వామ్ వెల్కమ్, మంచి భోజనం పెట్టారు. సో హైదరాబాద్ వస్తే మా ఇంటికి రండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.